नमस्कार। द कश्मीर फाइल आज हमारे बंडी संजय जी के अध्यक्षता में भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं के साथ में आज ये मूवी देखी गई है। मैं समझता हूं ऐसी मूवी आज तक कभी नहीं बनी, क्योंकि इतना देर करना मूवी बनाने के लिए, फर्स्ट तो इतना मूवी बनाने के लिए डायरेक्टर सामने आना, फिर प्रोड्यूसर सामने आना, फिर इस मूवी में एक्टिंग के लिए सभी कलाकार सामने आना, क्योंकि ओपनली मूवी है। जितना जुल्म कश्मीर में कश्मीरी पंडितों के साथ, हिंदुओं के साथ जितना जुल्म हुआ, फिर भी सेंसर बोर्ड को ध्यान में रखकर सिर्फ 5% ही इस मूवी में कश्मीरी पंडितों के ऊपर और हिंदुओं के ऊपर जो अत्याचार कश्मीर में किया गया, सिर्फ 5% ही बताया गया, क्योंकि सेंसर बोर्ड भी परमिशन नहीं देता, आप सबको पता है। तो आप इससे अंदाजा लगा सकते हैं कि कश्मीर में वो समय पर हिंदुओं के ऊपर, पंडितों के ऊपर कितना अत्याचार हुआ। आज द कश्मीर मूवी फाइल के माध्यम से, ठीक है, भारत देश की जो सेकुलर हिंदू है, जो कट्टर हिंदू है, आज ये मूवी देखकर थोड़ा बहुत समझ रहे होंगे कि हमारे हिंदुओं ने कितना जुल्म वो समय पर सहा है। तो मैं हमारे डायरेक्टर अग्निहोत्री जी और प्रोड्यूसर अभिषेक अग्रवाल जी और इस मूवी में जितने भी लोगों ने जो रोल किया है वो बधाई के पात्र है। जो उन्होंने बीता हुआ कल को, बीता हुआ जुल्म को जो जनता के सामने रखने का प्रयत्न किया है, मैं हृदय से उनको धन्यवाद प्रकट करता हूं। అందరికీ నమస్కారం. బాధలు రేదమన్నా గట్టిగా చప్పట్లు కొట్టరండి ఇద్దరికి గట్టిగా. వివేక్ అగ్నిహోత్రి గారికి, అభిషేక్ అగ్రవాల్ గారికి, ఇంతకుముందు రాజాసింగ్ గారు చెప్పినట్టు గతంలో ఈ 370 ఆర్టికల్ విషయంలో కానీ, ఈ పండిట్ల యొక్క ఊచకోత విషయంలో అది నిన్న మొన్న జరిగింది కాదు, అది అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉన్నది. కానీ రాజాసింగ్ గారు చెప్పినట్టు గతంలో కూడా ఈ వాస్తవ విషయాలను సినిమా తీసేటువంటి పరిస్థితి లేదు. తీయాలని ఆలోచన చాలామందికి లేదు, తీయాలని ఆలోచన ఉన్నా తీసే పరిస్థితి లేదు, నటించాలన్నా నటించే పరిస్థితి లేదు. తీసేవాడు మళ్ళీ ప్రాణాలతో ఉంటాడా ఉండడానికి గ్యారెంటీ లేదు, నటించేవాడు మళ్ళీ ఉంటాడా ఉండడానికి గ్యారెంటీ లేదు. అటువంటి పరిస్థితి గతంలో ఉండే. కానీ ఇప్పుడు 370 ఇప్పటివరకు చూసినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసిన మొనగాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిన తర్వాత ఈరోజు వివేక్ అగ్నిహోత్రి గారు కానీ, అభిషేక్ అగ్రవాల్ గారు కానీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాస్తవ విషయాలను, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి వాస్తవ విషయాలను ఇప్పటికీ తెలియకుంటే మళ్ళీ ఎప్పుడు చెప్పలేము, చూపించలేము అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో నిజంగా ధైర్యంగా ఈరోజు ఈ దేశ ప్రజలకు, ప్రపంచానికే కాశ్మీర్లో పండిట్ల ఊచకోత, హిందువుల ఊచకోత ఏ విధంగా జరిగిందో వాస్తవ విషయాలను చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా సంతోషం. ఎందుకంటే యూనివర్సిటీలను అట్లాగా వేసుకొని ఈ దేశానికి వ్యతిరేకంగా, హిందూ జాతికి వ్యతిరేకంగా ఇలా పాకిస్తాన్ కానీ ఇతర జిహాదీ సంస్థలకు అనుకూలంగా ర్యాలీలు తీసి నినదించే వారికి ఈరోజు ఇలాంటి సినిమా చూసిన తర్వాతనన్నా వాళ్ళు వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ రద్దు నేను అనేక సందర్భాల్లో గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులని, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ అనేక సందర్భాల్లో విషయాలు చెప్పడం జరిగింది. ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం జమ్మూ కాశ్మీర్లో ర్యాలీ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, విద్యార్థి పరిషత్. కానీ ఈరోజు కుహనా సెక్యులర్ వాళ్ళందరూ కూడా, ఇన్ని రోజులు దేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా 370 ఆర్టికల్ విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ సంస్థలను కానీ ప్రజల్లో అయోమయం సృష్టిస్తూ
దాన్ని కూడా ఒక మతపరమైనటువంటి సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఈ దేశాల్లో ప్రజలు నమ్మించినటువంటి విషయాన్ని ఒక్కసారి దేశ ప్రజలు ఈరోజు కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినాక వాస్తవాలు గ్రహించాలి. ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం మా అందరి ప్రియతమ నాయకుడు స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసి ఈరోజు మాకు స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఇదేది క్రియేటివిటీ కాదు, అది జరిగిందంతా కూడా వాస్తవ విషయాన్ని చెప్పాను. కొంతమంది అంటారు దీని కూడా ఆధారం ఏంటి అంటారు. సర్జికల్ స్ట్రైక్ ఆధారం అడిగిన ఉన్నారు, అయోధ్యలో రాముడు పుట్టినా అని చెప్పి ఆధారం అడిగి ఉన్నాడు. దీని కూడా ఆధారం ఏంటి అని అంటున్నాను. ఒక్కసారి కశ్మీర్ ఫైల్స్ సినిమా చూపడితే ఒక్కసారి కనీసం ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఇవాళ 370 ఆర్టికల్ రద్దు కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చింది, ఎందుకు ముందుకు వచ్చింది, ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు బలిదానం అయిపోయారు, ఎందుకు ఉద్యమించారు, ఎందుకు లాంటి దెబ్బతిన్నారు, ఎందుకు జైలుకి వెళ్ళారో ఒక్కసారి ఈ కశ్మీర్ ఫైల్ చూసిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చెప్పాలి ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు. ఈ దేశం కోసం పనిచేసే పార్టీ ఏది, దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు, ఈ దేశం కోసమే బతికే వ్యక్తులు ఎవరు, ఈ దేశం కోసం త్యాగం చేసే వ్యక్తులు ఎవరో ఒక్కసారి కశ్మీర్ ఫైల్ సినిమా ద్వారా నిజంగా వివేక్ అగ్నిహోత్రి గారు కానీ అభిషేక్ అగర్వాల్ గారు అనే సమాజం నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా వారికి హృదయపూర్వక వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇది చూసిన తర్వాత మరి చాలా మంది కశ్మీర్ గురించి కానీ ఈ కశ్మీర్ పంటల ఊచకోత గురించి కానీ 370 ఆర్టికల్ రద్దు కోసం కానీ చాలా మందికి తెలియనటువంటి వాస్తవ విషయాలను దీని ద్వారా తెలిపే ప్రయత్నం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు అందరం కూడా ఈ దేశం గురించి ఆకాంక్షించే వ్యక్తులు, ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్వహించేటువంటి నరేంద్ర మోడీ గారి శిష్యులుగా ఇవాళ అందరం కూడా వచ్చి ఇవాళ ఈ సినిమా చూడడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. తప్పకుండా ఈ సినిమాని అందరు చూడాల్సిందే, చూపించాల్సిందే. ఎవరైతే కుహనా సెక్యులర్ రాజున్నారో, ఎవరైతే కాశ్మీర్ ఎక్కడ పోతా నాకేంది, దేశం ఎక్కడ పోతా నాకేంది, నాకు రాజకీయాలు కావాలి, నాయన కావాలి, నా కుటుంబం కావాలని చెప్పి భావించే వ్యక్తులకు కనీసం కశ్మీర్ ఫైల్ చూడండి. మీరు చూడడమే కాదు, మీ పిల్లలకు చూపించండి, మీ కుటుంబంతో సహా వచ్చి చూడండి, వాస్తవ విషయాన్ని గ్రహించండి. ఈ దేశాన్ని ఏ విధంగా గతంలో ఇబ్బందులు పెట్టినో, జిహాదీ తీవ్రవాది కానీ పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు కానీ ఏ విధంగా ఈ దేశంలో విధ్వంసం సృష్టించారో, ఏ విధంగా హత్యాకాండ చేశారో, హిందూ సమాజం మీద ఏ విధంగా దారుణ మారణకాండ చేశారో ఈ కశ్మీర్ ఫైల్స్ చూడడం ద్వారా వాస్తవ విషయాన్ని గ్రహించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది కేవలం నాకు తెలిసి కేవలం 10% మాత్రమే మనం చూసింది. 10%, 5% చూసింది. ఇలా కశ్మీర్లో జరిగినటువంటి వాస్తవ విషయాలను వాళ్ళు మీరు గుర్తించండి, చదవండి, చదివించండి, అందరికీ వినిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం. మరొకసారి కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి అందరికీ వాస్తవ విషయాలను చెప్పే ప్రయత్నం చేసినటువంటి వివేక్ అగ్నిహోత్రి గారికి, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డ అభిషేక్, ఈ భాగ్యనగర్ గడ్డ మీద ఉన్నటువంటి మా అభిషేక్ అగర్వాల్ గారు కూడా మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తూ, దీనిలో నటించినటువంటి నటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.